దేవునికే మహిమ కలుగునుగాక. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడే గణపరచబడునుగాక. మనము తగ్గవలసి ఉన్నది, దేవుడు హెచ్చింపబడవలసి ఉన్నది. ఆయనకే ఉన్నతమైన స్తుతియాగములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆకాశమందున్న మా తండ్రి, ఆకాశమందున్నటువంటి మా ప్రభువానికి స్తోత్రాలు స్తోత్రాలు. మరొక్క మారు మీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరొక్క మారు నీ పాద సన్నిధికి వచ్చినటువంటి మమ్మల్ని అందరినీ కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అందరూ అలాగే తలలు వంచండి, ప్రార్థన చేసుకుని మన మధ్యలో దైవజనులు వచ్చారు, వారికి సమయాన్ని ఇద్దాం. అందరూ ప్రార్థనలో ఎక్కిపించండి. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. జీవించాలో ప్రభు నాయన ఈ వాక్యంతో తెలియజేయండి ప్రభువానికి స్తోత్రాలు నాయన. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీరు బలపరచండి ప్రభువా, నీ రెక్కల చాటును భద్రపరచుకోండి ప్రభువానికి స్తోత్రాలు నాయన. నీ కృపగల రెక్కల చాటును భద్రపరచు నాయన. ఆరోగ్యంతో, శక్తితో, బలముతో, ఆయా ఆత్మీయ విశ్వాసంతో ప్రభు, నిండైన విశ్వాసంతో ప్రభు, సంపూర్ణమైన సమర్పణ ప్రభు అయ్యా కలిగి ఉన్నవారుగా నాయన చేసి మహిమ పొందుకోండి ప్రభు. ఎక్కడ బలహీనులమో అక్కడ మేము బలపరచండి ప్రభువానికి స్తోత్రాలు నాయన. అయా ఊహకు అందని కార్యాలు మీరు జరిగించండి అయ్యా, ఊహించలేని కార్యాలు మీరు జరిగించండి నాయన. మీ అద్భుతములు మీరు జరిగించండి, సమస్తము సాధ్యమే నాయన. అయా నాయన నీ గొప్ప కార్యాలతో నింపు నడిపించుకోండి ప్రభువానికి స్తోత్రాలు. అంతం వరకు కూడా నమ్మకస్తులుగా అయ్యా నీ సన్నిధానం నుంచి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అటు ఆత్మ దయచేయండి నాయన, అటు శక్తి దయచేయండి ప్రభువానికి స్తోత్రాలు. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభు, నీకు సమస్తము సాధ్యమే తండ్రి. నీ వాక్యంతో నాయన బలపరచండి నాయన, నీ వాక్యంతో స్థిరపరచండి ప్రభువానికి స్తోత్రాలు. నీ వాక్యం లోతైన అనుభవంలోనికి నడిపించండి ప్రభువానికి స్తోత్రాలు నాయన. ఈ శక్తి కార్యాలు మీరు జరిగించండి, ఆత్మరూపిగా మా మధ్యన మీరు ఉండండి ప్రభు. అయా మా కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసించండి ప్రభువానికి స్తోత్రం. సదాకాలం నీ ఆత్మతో మమ్మల్ని ఆనందింపచేసి నాయన నీ రాకడ కొరకు సిద్ధపాటు చేయబడి నాయన ఇదిగో నీ దాసులు నిలబడుచుండగా నాయన బలమైన ఆత్మతో నింపి నాయన అయ్యా నీ వాక్యం అందించండి ప్రభు నాయన. బలపరచుని స్థిరపరచండి నాయన. అయ్యా వచ్చిన బిడ్డలందరినీ వాక్యంతో ఆదరించి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామం పేర ప్రార్థించి గణపరిచి అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చూద్దాం. దేవుని ఘనమైనటువంటి నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మధ్యకి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రాత్రి కాల సమయంలో మరి నిన్న పగలు రాత్రి కాళ్ళ ప్రాంతంలో చక్కని వాక్యాన్ని అందించడానికి జయరాజ్ గారు ద్వారా ఈ ప్రాంతానికి వచ్చారు. ఈరోజు అనుకోకుండా ఉదయాన్నే కలవటం, బేవరాన్ని కొన్ని చోట్లకు వెళ్ళటం, మళ్ళీ తిరిగి మన మధ్యకి రావటం నిజంగా ఒక అద్భుతమైనటువంటి దేవుని కృప. హల్లెలూయా. ఈరోజు ఊహించని రీతిగా మరి మన మధ్య ఉండటానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. నిజంగా ధన్యులు మనం. ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుస్తాం. హల్లెలూయా. మరి చక్కని దైవజనులు మన మధ్యలో ఉండటం అనేది నిజంగా చాలా సంతోషకరం. ఈరోజు ఈ సమయాన్ని వారికి ఇస్తున్నాను. అందరూ కూడా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా షాలోమ్, మీకు సమాధానం కలుగునుగాక. హల్లెలూయా. మీ మధ్యకి ఇంత త్వరగా వస్తానని అనుకోలేదు. ఇదేమైనా దేవుడి చిత్తమై ఉన్నది. ఆమె మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి సురేష్ గారికి,
పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే విజయ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని ఇరువురిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు నమ్మదగిన వాడు. కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం ప్రార్థనలు ఏకీవిద్దాం. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. మాలో మీరుండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. సంఘానికి ఏ మాటలైతే అవసరమో మాటలు వారి హృదయములో భద్రపరచండి. మీ సన్నిధి మాకు తోడుగుండును గాక. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన చేశారు కదా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బ్యాగ్ గిట్టియమ్మా అందులో. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం, ఓకేనా? దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 22-23 వచనం. దానియేలు, నీకు గ్రహింప శక్తినిచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడు అనే మాట రాయబడి ఉన్నది. ఆమేన్. దానియేలుని నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడు చాలు. ఆమేన్. దేవుడు దానియేలు గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే బహుప్రియుడవు. దేవుని స్తోత్రం. మరి సృష్టికర్త అయిన దేవాతి దేవుని చేత అటువంటి సాక్ష్యము పొందుకోవాలనంటే వారు నిజంగా దేవుడికి ఎంతో సన్నిహితంగా ఉంటే తప్ప డైరెక్ట్గా దేవుడు వారి గురించి అంత గొప్పగా చెప్పి ఉండరేమో. దేవుని స్తోత్రం. దానియేలుని దేవుడు ఏ రీతిగా బహుప్రియుడు అన్నాడో ఆ రీతిగానే సంఘము కూడా బహుప్రియురాలా అనిపించుకోవాలి. ఆమేన్. బహుప్రియుడా ప్రియురాలా అనిపించుకోవాలి. మంచిది ప్రియులారా. దానియేలు 15 సంవత్సరాల వయసులోనే తనతో పాటు షడ్రక్, మేషక్, అబేద్నెగో బబులోను రాజ్యానికి చెరగా కొనుక్కోబడ్డారు. చెరగా వచ్చారు. హల్లెలూయా. మరి చిన్న వయసులో నుండే అతన్ని మనం చూసినప్పుడు ప్రార్థనాపరుడని, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని మనం చదువుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. నా మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. మీరు ధన్యులు అవుతారు ఆ మాటలు వింటున్నప్పుడు, శ్రద్ధగా వింటే. దానియేలు యవ్వన వయసులో 15 సంవత్సరాల వయసు అంటే చాలా యవ్వన దశలో ఉన్నట్టే లెక్క, అంతేనా? మరి దేశం కాని దేశంలో, పరాయి దేశములో దానియేలు ఒక బబులోను రాజ్యంలో ఒక ప్రవక్తగా ఎన్నిక చేయబడటం చాలా అద్భుతం. దేవునికి స్తోత్రం. అదే కాకుండా ఆ దేశంలో ఒక ఉన్నతమైన పదవిని పొందుకోవడం కూడా
చాలా అద్భుతమైన విశేషం. హల్లెలూయా. మరి దేవుడు అతనికి తోడై ఉంటే తప్ప, దేవుడు తను నడిపించకపోతే మరి ఆ స్థితికి అందుకోవటం అనేది చాలా కష్టం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ విషయాలన్నీ చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కానీ నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందుంచి నేను వర్షిప్లో తీసుకెళ్ళి ఆశీర్వాదం ఇస్తాను. హల్లెలూయా. ఈరోజు ఎలాగా ఇక్కడికి వచ్చాం కాబట్టి అందులోకి ఈరోజు శుక్రవారం కాబట్టి ఎలాగ పాస్టర్ గారు అన్నారు, మీరు మా మధ్యన ఉంటున్నారు కాబట్టి వచ్చి అక్కడ మెసేజ్ ఇవ్వాలన్నప్పుడు తప్పకుండా అయ్యా, దేవుడు నన్ను ఖాళీగా ఉంచడు. దేవుని స్తోత్రం. మరి దేవుడికి మహిమ కలుగును గాక. అయితే దానియేలుని దేవుడు బహుప్రియుడు అనడానికి గల కారణం ఏమిటి? దానియేలులో దేవుడికి నచ్చిందేమిటి? ఒక వ్యక్తిని గురించి అంత గొప్పగా సాక్ష్యం చెప్పాలని అంటే ఆ వ్యక్తిలో ఏదో నచ్చిన గుణం దేవుడికి నచ్చి ఉండాలి. హల్లెలూయా. ఆ వ్యక్తిలో ఏదో ఒక మంచి గుణం దేవుడికి నచ్చి ఉండాలి. అలా నచ్చకపోయినట్లయితే, ఆ గుణగుణాలు లేకపోతే బహుప్రియుడని అనలేం. అబ్రహాం నా స్నేహితుడు అంటాడు. హానోకుని ఏమంటాడు? హానోకుని మర్చిపోయారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హానోకుని ఏమన్నాడు? అయ్యయ్యో. మోషేని ఏమన్నాడు? అమ్మా ఇప్పుడు భలే గుర్తుకున్నాయి మీకు. నా ఇల్లంతట్లో ఎవరితో అన్నాడు? మోషేతో. దావీదు గురించి ఏమన్నాడు తెలుసా? ఏదో నా ఇష్టానుసారమైన వ్యక్తి. హానోకుని గురించి ఏమన్నాడో కూడా మీరు అన్నీ చెప్పేయకూడదు కాబట్టి మీరు బైబిల్ చదవండి, మీకు అన్నీ కూడా అర్థం అవుతాయి. నిన్న ఆల్రెడీ టాపిక్ తీసుకున్నాను, చాలా విషయాలు అందులో చెప్పాను. దేవుని స్తోత్రం. అయితే విషయం ఏంటంటే, దానియేలు చరిత్ర చదువుతున్నప్పుడు చాలా అద్భుతమైన విషయాలు బయలుపడతాయి. మీరు దావీదు గురించి మీ పాస్టర్ గారు చెప్పినప్పుడు విన్నారో లేదో, దానియేలు గురించి మీ పాస్టర్ గారు చెప్పినప్పుడు విన్నారో లేదో నాకు తెలియదు. దానియేలు గురించి ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడబోతున్నారు. ఏమి నచ్చి దానియేలుని దేవుడు బహుప్రియుడు అన్నాడు? దేవునికి స్తోత్రం. దానియేలులో దేవుడికి నచ్చింది ఏమిటి అని ఆలోచన చేస్తే ప్రాముఖ్యంగా చాలా విచిత్రం అనిపిస్తుంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ కింద వచనాలు ఒకసారి చదవండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? రాజు భుజించు భోజనమును, పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను పవిత్రుడు అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని అది నచ్చింది దేవునికి. దేవునికి స్తోత్రం. రాజు తినే భోజనాన్ని నేను తినను అన్నాడంతే. పరాయి దేశంలో, దేశంగాని దేశంలో మీరు బానిసలుగా వచ్చినప్పుడు రాజు చెప్పినట్టు వినాలి. రాజు చెప్పినట్టు వినకపోతే వీళ్ళ తలకాయలు ఎగిరిపోతాయి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు? అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా దానియేలు అంటాడు కదా, నేను రాజు తినే భోజనం. మళ్ళీ ఆ రాజ్య సంస్థానంలో ఎవ్వరికి ఇవ్వలేని గొప్ప ఆపర్చునిటీ ఇస్తున్నాడు ఆయనకి. రాజు తినే భోజనం డైరెక్ట్గా దానియేలు దగ్గరికి వచ్చిందంటే ఎంత అదృష్టవంతులో దానియేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజు తినే భోజనం ఎవరికి దొరకదు. అందులో తిరుగుతుంటారు కానీ ఎప్పుడు దొరుకుతుందో అవకాశం ఉంటారు కానీ అక్కడికి వెళ్ళాలంటే, ఆ స్టేజ్కి వెళ్ళాలంటే చిన్న విషయం కాదు. డైరెక్ట్గా దేవుడు డైరెక్ట్గా రాజు అన్నాడు, నేను తినే భోజనం ఆయన కూడా తినాలి. దేనికి స్తోత్రం అని డైరెక్ట్గా దానియేలు దగ్గరికి భోజనం వస్తే నాకు అక్కర్లేదు అవతలు తీసేయమన్నాడు. దేనికి స్తోత్రం.
ఆ తీసేమనగానే పక్కకు పెట్టగానే ఈ మాటలు ఈ యొక్క విధానం బాగా నచ్చింది. దానిలో మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటనంటే, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించే వ్యక్తి దానియేలు. చెప్పకూడదు ఒకసారి గట్టిగా. దేవుడికి అది నచ్చింది. దేవునికి స్తోత్రం. అది నచ్చి హల్లెలూయా బహుప్రియుడు అన్నాడు. అటువంటి సాక్ష్యం పొందుకోవాలంటే ఆ దేవుడికి నచ్చింది ఏదో ఆయనలో ఉండాలి. ఆ గుణగుణం, ఆ గుణం ఏంటంటే ప్రత్యేకంగా ఉండాలనుకునే వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి నచ్చనిది, ఇష్టం లేనిది నేను చెయ్యను. హల్లెలూయా. దేవుడికి ఇష్టమైన జీవితాన్ని నేను జీవిస్తాను అని ఒక ప్రత్యేకమైన జీవితం, ఒక ప్రత్యేకంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి అంటాడు కదా, నేను రాజు తినే భోజనం తినను అన్నాడు. హల్లెలూయా. రాజు తినే భోజనం ఎవరు వద్దంటారండి? రాజు తినే భోజనం అంటే పంచపక్ష పరమాన్నాలు మామూలుగా ఉండదండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని రకాల మాంసాలు ఉంటాయో, ఎన్ని రకాల ఐటమ్స్ ఉంటాయో. నేను చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను. చాలా చోట్ల అన్నీ నాకు చాలా సిద్ధపాటు చేస్తుంటారు. అవన్నీ తినలేం మనం. అంటే ప్రేమ, అభిమానం, గౌరవం. దేవుని స్తోత్రం. అలాగే ఒక చోట తీసుకెళ్తే మొత్తం చాలా పెట్టేశారు ఐటమ్స్. అవన్నీ ఎవడు తింటాడో, అవన్నీ చూడగానే ఆకలి చచ్చిపోయింది నాకు. అందులో ఏదో ఒక నచ్చింది, అది వేసుకుని తిన్నాను, అయిపోయిందని వచ్చేసాను. దేవునికి స్తోత్రం. మరి మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారో లేదో నాకు తెలియదు. ఎప్పుడు ఎమ్మెల్యే గారు భోజనం వడ్డితే వచ్చినప్పుడు భోజనం అంటే రాక వచ్చారని కొంచెం ఐటమ్స్ ఎక్కువేసి మర్చిపోకుండా ఉండుట కొరకు. హల్లెలూయా. మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాలంటే ఇళ్ళకి వెళ్ళి పలానా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామంటే భోజనం చేసేట్టు మామూలుగా పెట్టలేదు. హల్లెలూయా అని చెప్పుకుంటారు కదా. మరి రాజు తినేవంటి, రాజు అంటే ఎవరు? నెబుకద్నెజరు చక్రవర్తి. హల్లెలూయా. చక్రవర్తి వేరు, రాజు వేరు. దేవునికి స్తోత్రం. చక్రవర్తి అంటే కొన్ని దేశాలకి అధిపతి. దేవునికి స్తోత్రం. రాజు అంటే ఒక రాజ్యానికే. చక్రవర్తి అంటే దేశాలు మొత్తం అన్ని రాజ్యాలకి. మరి అటువంటి ఆయన భోజనం డైరెక్టర్గా దానియేలు దగ్గరికి వెళ్ళింది, అది వద్దనే మాట ఆయనకి తెలిసిందంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు పరిస్థితి? పోనా ఉన్న ఊరేం కాదు అది. హల్లెలూయా. స్థానిక బలం లేదు అక్కడ. ఎంత ఖచ్చితంగా చెప్పేశాడండి, నేను రాజు తినే భోజనాన్ని తిను, గెట్ అవుట్ అన్నాడు. అంతే. చెప్పకూడదు సార్ గట్టిగా. రాజు తినే భోజనాన్ని నేను తిన్ను. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట అడుగుతాను, ఎందుకు తినను అన్నాడంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి చూడండి, నిర్గమాకాండం 34:15 చూడండి. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళకి. ఆ ఆజ్ఞలు అతను జ్ఞాపకం చేసుకుని ఆజ్ఞలు కట్టుబడే వ్యక్తి దానియేలు. ఏం చెప్పాడు దేవుడు అతనికి, ఆ జనాంగానికి, ఆ జాతి ప్రజలకు ఏం చెప్పాడు దేవుడు? చూడండి, నిర్గమాకాండం 34:15. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవి వాని బలిద్రవ్యము తినకుండా చూచుకొనుము. దేవునికి స్తోత్రం. లేవీకాండం 20:26 చూస్తే యెహోవా అను నేను పరిశుద్ధుడను, నా వారై ఉండినట్లు అన్య జనములలో నుండి నిన్ను వేరుపరిచితిని. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీరు నా ప్రజలు, ప్రత్యేకించబడిన వారు, మీరు అన్యజనుల్లోంచి నేను వేరుపరిచాను అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. గనుక వాళ్ళతో మీరు సంబంధాలు కానీ లేకపోతే ఇంకోటి కానీ మీరు చెయ్యొద్దని చెప్పిన మాటలు దానియేలు గుండెల్లో ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకనే రాజు తినే భోజనాన్ని నేను తినను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు తిన్నన్నాడంటే, రాజుగారు తినే భోజనం మొట్టమొదటగా ఎక్కడ ముందు అర్పించబడుతుందంటే, ముందు ఆ మాంసాలనే ఏమైనా వాళ్ళు కొలిచే దేవతకు ముందు అర్పించబడుతుంది. అర్పించబడింది కాబట్టి, అది దేవత దగ్గర పెట్టింది కాబట్టి రాజు తింటాడు. గట్ట రాజు తినే భోజనం నాకు వద్దు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. క్రైస్తవుడు అంటే ప్రత్యేకించబడిన వాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత ఒక ప్రత్యేకత నీకు వచ్చింది. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. హల్లెలూయా. అన్ని చోట్లకి వెళ్ళకూడదు, అందరితోనూ సంబంధాలు కలిగి ఉండకూడదు. కొన్ని పద్ధతులు, కొన్ని రూల్స్ దేవుడు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరిధిలో, పరిమాణంలో మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని నామము నీ ద్వారాగా మహిమపరచబడాలి, అవమానపరచబడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
మరి ఈ రోజున దేవుడు చెప్పినట్టే మనం నడుస్తున్నామా? ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామా? హల్లెలూయా. ఈరోజు టాపిక్ అంతా కూడా ఏంటంటే, చాలామంది అన్నిలు మాట్లాడే మాట ఏంటంటే, అర్థమవుతుందా? మేము దేవుని దగ్గర పెట్టి మీరు ఎందుకు తినరా అంటున్నారు వాళ్ళు. నువ్వేమంటున్నావు? మేము తినమంటున్నాం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అక్కడే దాని పట్టు కుదరట్లేదు ఇప్పుడు. అర్థమవుతుందా? మేము పెట్టింది మీరు తినలేనప్పుడు మీరు పెట్టింది మేము ఎలా తింటాం? మీకు ఏమైనా పిచ్చేటి? మేము అంత తెలివి తక్కువ అనుకుంటున్నావా? అంత తెంగరోళ్ళ కనబడుతున్నాం? మీకు అవసరం లేదంటున్నారు వాళ్ళు. ఆడ విషయంలో కరెక్ట్గానే ఉన్నారు జాగ్రత్తగానే. అర్థమవుతుందా? కానీ మనమే క్లారిటీ లేదు మనకి ఇక్కడ. అర్థమవుతుందా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి నామానికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చూడండి. పౌలు గారు సంఘానికి రాస్తే ఏం మాట్లాడాడు? 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చదువుతారా? తొందరగా చదవాలి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం. అమ్మా, అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు అర్పించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా క్లారిటీగా అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్పాడు. దేవునికి స్తోత్రం. 23వ వచనం 28వ వచనం కూడా చదవండి. 23, 28వ వచనం అదే అధ్యాయంలో. అమ్మా, అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. నాకు స్వతంత్రం ఉంది ఏది చేయటకైనా ఏది తింటాకైనా, కానీ ఏమన్నాడు అక్కడ? అన్ని క్షేమాభివృద్ధికరమైనవి కావు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇంత క్లారిటీగా అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు ఈ మాటలు. దేవునికి స్తోత్రం. మనము ప్రత్యేకించబడి ఉన్నావా? మనం దేవుని కొరకు ప్రత్యేకించబడి మనం జీవించగలిగితే నేను దేవుడు బహుప్రియురాలా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే సంఘాన్ని చాలా కచ్చటి విధానంలో నడిపిస్తూ ఉన్నారు. చాలా రూల్స్ పెట్టి ఖండిస్తూ గద్దిస్తూ. హల్లెలూయా. మంచి బోధ చేస్తూ ఉంటే ఆ బోధ చాలామందికి నచ్చట్లేదు. ఇలాగైతే మేము ఎలా వస్తాం సంఘాన్ని, మేము రాము అని చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనా నేను రాజు తినే భోజనం చంపేసుకోండి అన్నది. చెప్పకూడతాం సార్ గట్టిగా. ఏమైపోయినా పర్వాలేదు, నా దేవుని కోసం నేను నిలబడతాను. రేపొద్దున అదే రాబోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ప్రభువుని నమ్ముకుంటే, ప్రభుని విశ్వసిస్తే గనక మీకు గవర్నమెంట్ నుంచి ఏ రాయితీలు రావంటారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? హల్లెలూయా. పెన్షన్ ఉండదు, రేషన్ రాదంటే నువ్వు అంటావు నేనేం క్రైస్తవురాలేం కాదు, వాళ్ళు ఏదో రమ్మన్నారంటే వచ్చాను నేను, నాకు రేషన్ కావాలి, నాకు పెన్షన్ కావాలి, నాకు గవర్నమెంట్ నుంచి అన్ని ఆదాయాలు నాకు కావాలి, నాకు యేసు ప్రభు వద్దు, నాకు రేషనే కావాలని వెళ్ళిపోయేవాళ్ళు రానున్న దినాల్లో ఏరేస్తాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చేద్దామండి. అంటే మరణం వరకు నమ్మకంగా ఎవరైతే ఉంటారో, అందుకని దేవుడు అన్నాడు ఈ భూమి మీదకి వచ్చేసరికి నేను ఒక విశ్వాసనైనా కనుగొందునా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతూ అన్నిటికీ తెగించి నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు కోసం ప్రత్యేకమైన జీవితం 10 రోజులైనా బ్రతికి చచ్చిపోయినా చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడికి అటువంటి వారు కావాలి. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా ప్రభులో ఉన్నామంటున్న ఎన్ని ఆచారాలు పాటించట్లేదు మనం చెప్పండి. పోయినసారి వచ్చినప్పుడు మీతో కొన్ని విషయాలు పంచుకున్నాను నేను. హల్లెలూయా. పాలు పొంగించొద్దంటే పాలు పొంగిస్తున్నాం. లేదు, ఏది ప్రత్యేకత ఏముంది మనకి? మా ఇంట్లో పెద్దోడు పెద్ద తలకాయ చెప్పిందంటే అది పొంగించాలంటే ఎందుకు పొంగించాలని అడుగుతున్నాను. అదే నేను. హల్లెలూయా. దేనికి అది పొంగితే ఇప్పుడు వచ్చే లాభం ఏంటి మనకి? దేవునికి స్తోత్రం కనుక. పొయ్యి దెబ్బతింటుంది. ఆ గ్యాస్ పొయ్యిలాగా మేకడ తొక్కలన్నీ వెళ్ళిపోతాయి అందులోకి. వెళ్ళిపోతే తర్వాత అది పని చేయటం మానేస్తుంది. నువ్వేం బాగా అందులో తలకాయ ఉప్పు నూదానికి ఏదో ఒక రోజు అది పేలిపోయిందంటే తలకాయ పేలిపోతుంది నీకు. హల్లెలూయా. అన్య సంబంధమైనవన్నీ పాటిస్తూ హల్లెలూయా హల్లెలూయా శకబొబ రేకబొబ అంటున్నాం. దేవుడు ఊరుకుంటాడా? స్తోత్రం చెప్పట్లేదు. హల్లెలూయా. చాలా మట్టిగా అలాగే పాటిస్తున్నాం మనం. అవునా కదా?
పిల్లోడిని బయటకు తీసుకెళ్ళినట్టు పుట్టిన పిల్లల్ని అంటే దిష్టి తీసేసేసి ఆ ఉప్పేదో పొయ్యిలో పడేస్తున్నాం. అవన్నీ ఎవడు చెప్పాడు చేయమన్నాడా దేవుడు? హల్లెలూయా. ఈ మూలే ఏంటంటే ఆ మూలంట నీ ఇక్కడ ఏమి ఉండకూడదంట, బరువు ఉండకూడదంట. ఎవడు చెప్పాడు? దేవునికి స్తోత్రం. అక్కడే నీళ్ళు ఉండాలా, అది వాస్తు భూమి అంతా అయింది. హల్లెలూయా. ఇటే ఎత్తు ఉండకూడదు, ఇటే పలం. వాస్తవంగా చెప్పాలంటే తూర్పే పల్లం ఉండాలంటారు చాలామంది. అది కానీ తూర్పేపు మీరు సరిగ్గా కొలుచుకుంటే వెళ్ళిపోండి, అన్ని పర్వతాలే కనబడతాయి మీకు ఎటు వెళ్ళినా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎత్తైన స్థలాలన్నీ ఇటే ఉన్నాయి. హల్లెలూయా. మరి దానికి ఏం చెప్తాం? భూమి ఆయన సృష్టి, అది దేవునికి స్తోత్రం. మనం మారాలి. ఈ మూఢనమ్మకాలు, అన్య ఆచారాలు మనం పాటించకూడదు. అలా చేస్తే మన ప్రార్థనకి విలువ ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అవి మానేసుకోవాలి. జ్వరం వస్తే తాయెత్తులు కట్టించుకోవటం, జ్వరం వస్తే ఎక్కడికో వెళ్ళిపోవటం. అర్థమవుతుందా? నాకు కళ్ళు వచ్చేస్తుందని చెప్పేసి ఇక్కడ ప్రార్థన కావాలి, భూత వైద్య దగ్గరికి వెళ్ళిపోతుంటారు. అవన్నీ చూపించేసుకుని విడిపించేసాడంటే ఏంటో మరి ఏం విడిపించేసాడో దేవునికి స్తోత్రం. ఇలాగ వెళ్ళిపోతూ ఉంటారు. మరి దెయ్యాలు రాకపోతే కూడా ఏమవుతాయి? హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకుంటే అంతా క్లియర్ అయిపోతే యేసునామములో నీకు స్వస్థత దేవుడు ఇస్తాడు, నేను బాగు చేస్తాడు, నేను స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పశువులు రాసుకోవాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్ని ఆచార సంబంధమైందంతా కూడా నువ్వేం చేయాలి? విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా ప్రత్యేకంగా జీవించే వారిని దేవుడు అంటాడు కదా, బహుప్రియురాలా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? చాలామంది ఏం చేశారు? సంక్రాంతికి కోడి పందాలు అయితే మాంసం ఇంటికి వస్తే తినేసేసారు. నాటుకోడి తినేలేదా? పందెం కొట్టిన కోడి అంటే జీడిపప్పులు బాదం పప్పులు వేసి పెంచారు దాన్ని అని చెప్పేసి ఆడు ఆల్రెడీ ఏం చేయాలి అంతా చేసే వచ్చింది అక్కడికి. ఏది నీకేమో నాటుకోడి మీద ఉండిపోయింది, అందులోకి పందెం కోడి అంటే చెవులు ఎలాగ వచ్చేస్తాయి, నీకు నోరు ఊరిపోతూ ఉంటుంది. ఫోన్లు అది ఏదో తెచ్చిచ్చారు కదా, తినేద్దాం మనోళ్ళే కదా అనుకుని కక్కుర్తి పడిపోయి ఆ మాంసాలు తినేసేసిన వాళ్ళు లేరనుకుంటున్నారా? ఏమ్మా ఏం ప్రత్యేకత ఉంది? మాకు వద్దమ్మా, అది పండగ రూపంగా అది చేశారు, అదన్నీ అన్నీ వద్దమ్మా మాకు అని చెప్పేయాలి. మనమేమనుకుంటాం అంటే అలా తీసుకోకపోతే పక్కింటి వాళ్ళు కదా, ఇరుగు పొరుగోళ్ళు కదా, వాళ్ళ అవసరం మనకి ఎప్పుడైనా ఉంటుంది, మళ్ళీ తీసుకోపోతే వాళ్ళు ఇంకోలా మనసు పెట్టుకుంటారు. ఇలాంటివన్నీ నీకు అవసరమైతే దేవుడు కార్యం చేసాడు, పైన ఉన్నాడు. చెప్పకూడదు సార్ గట్టిగా. హల్లెలూయా. మోమాటంగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటారో అని మనం ఇదవ్వకూడదు. దేవునికి స్తోత్రం. నువ్వు ఖచ్చితంగా చెప్పాలి దేవుడు పరిశుద్ధుడు అని. చెప్పకూడదు గట్టిగా. ఇలాంటివి అంగీకరించడైనా దేవుడు రోషం కలిగిన దేవుడు అని చెప్పాలి. నువ్వు అందులో కలిసిపోయి వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసేసి మొహమాటానికి పోయి అందులో కలిపేసుకుంటే నీకు వచ్చే ఆశీర్వాదాలు కరెక్ట్గా ఉండవు. దేవునికి స్తోత్రం. అమ్మ ఈ మాటలో సంతోషమేనా? అర్థమైపోతుందా? దానిలో ఏమన్నాడు? రాజు తినే భోజనాన్ని నేను తిన్నాను. ఎందుకు తిన్నాడు? అది ముందుగా దేవతలకు అర్పించబడుతుంది కాబట్టి అది అపవిత్రమైంది. అది తింటే నేను కూడా అపవిత్రుని అయిపోతాను కాబట్టి నేను అపవిత్రపరచుకోనని చెప్పి ఖచ్చితంగా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాజుగారికి ఆ న్యూస్ వెళ్ళిందో లేదో తర్వాత మీరు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కొన్ని ఇళ్లల్లో కూడా మన బంధువుల్లో కూడా ఏమైనా జరుగుతూ ఉంటే పిలిచేస్తే వెళ్ళిపోతూ ఉంటాం. వెళ్ళిపోయి అలా అన్యాచారాలు చేస్తారు సార్, నన్ను చెయ్యంతిస్తావు మడిద చిత్రం. నువ్వు రాట్లేసి కాడ, అక్షంతల జల్లి కాడ నువ్వే సహాయం చేస్తావు. మళ్ళీ వాళ్ళకి మావిడకి అలా పెట్టామంటే వీళ్ళు పెట్టేస్తావు. వీళ్ళు అంతే మా ఊళ్ళు కదా, మా బీరకాయ పీసేవాళ్ళు, మా ఇంటి పేరు వాళ్ళు. దేనికి స్తోత్రం. ఇలాగ అన్నింటిలో కూడా వాళ్ళు అందుకని వాళ్ళే అంటారు, ముందుగా అంటారు ఏమంటారు తెలుసు, మీరు దేవుడు నమ్ముకున్న వాళ్ళు కదా ఇలాంటివి చేయరు కదా అని వాళ్ళే చేత. అయినా సరే బుద్ధి రాదు మనకు. దేనికి స్తోత్రం కలిగాక ఆ ఫోన్ లేక మనం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు అక్క అని కలిపేసేసుకుని నువ్వు చేసేది. అది దానికి అర్థమైంది. దేనికి స్తోత్రం. మన దేవుడు గొప్పవాడని చెప్పకూడదు అసలు గట్టిగా. కానీ మనకి ఇంకా అర్థం కావట్లేదంటే చాలా విచిత్రంగా ఉంది. హల్లెలూయా. వాళ్ళకు ప్రింట్ పడిపోయింది ఏంటంటే వాళ్ళు ఇలాంటివి తినరు, ఇలాంటివి చెయ్యరని నమ్మకం వాళ్ళకు ఉంది. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు అన్ని జనులకి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఏం తెలియదంటే మాత్రం నేనేమనుకోను, తెలియదంటే మాత్రం అది కుదరదు పని. దేవునికి స్తోత్రం. అర్థమైందా? అర్థమైపోయిందా? చచ్చిపోయిన వాడి దగ్గర ఏంటది భోజనాలు పెట్టాడు. ఆడికి ఇష్టమైంది ఏదో ఉందంట, ఆడు తినకుండా పోయాడంట. అందుకని ఆడు సరిగ్గా సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ అదే ప్రకారం పనులు చేస్తూ ఉంటారు. ఏదో వండి అక్కడ పెట్టడం, ఏదేదో చేయటం. అటువంటి మనం క్రైస్తవులు చేయకూడదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పరేమా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఇళ్లలో బీరువాలు
ఈ మూల ఉండాలి బీరువా, ఆ మూల బరువు ఉండకూడదు, మంచమేమో ఇలాగ ఉండాలి, పడమటి వైపుగా ఉండకూడదు, తూర్పు వైపుకి తలంపులు పెట్టుకోవాలట, కాళ్ళు ఇలాగ ఉండకూడదు, ఇటేమి ఇదంట అదంటే. ఎవడు చెప్పాడు నీకు? మంచం అది ఎక్కడో చోట వేసి పడుకో. నీకు మంచం వద్దపోతే కిందలకు దొల్లు. దేనికి స్తోత్రం కలిగిన కాక. నువ్వు పెడతా వీడి దిక్కులు అయ్యని అర్థమవుతుందా? ఆ బీరు అంటే అలాగే ఎదురుగుండా పెట్టాలి, దానికి ఎదురుగుండా మన కిటికీ ఏదో ఉండాలంటే తలుపు ఏదో ఉండాలంటే. ఇదేంటి చిత్రం నాకు అర్థం అవ్వట్లేదు. హల్లెలూయా. అలాగుంటే డబ్బులు ఎక్కువ ఉంటాయంట. మళ్ళీ మార్చేసినా సరే డబ్బులు ఒకవేళ కనపట్లేదు. ఆ బీరు అలా మార్చినందుకే డబ్బులు ఉండట్లేదు. మళ్ళీ ఇదొక దెయ్యం. ఈ అనుమానం ఏం చేస్తుందంటే భక్తిలోకి నడిపించదు. ఇది చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. బీరువా ఏ మూలన్నా పర్వాలేదు, మంచం ఏ పక్కన వేసుకున్నా పర్వాలేదు, భూమి అండి నువ్వు కట్టుకున్న వెళ్ళు ఎక్కడుంటే ఏమైంది? హల్లెలూయా. నీ మనసు స్థిరంగా ఉండాలి. చెప్పకూడదు గట్టిగా. నీ బుద్ధి స్థిరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ దేవుని ఎడల యథార్థత కలిగి ఉండాలి. అది కోరుకుంటాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? కనుక పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆచారాలు మనం చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్దామా? చాలామందికి పిల్లలు పుట్టకపోతే ఏం చేస్తారు? పిల్లలు పుట్టకపోతే ఏం చేస్తారు చెప్పండి? బాలింతరాలు అంటే తానం చేయిస్తారు కదా, అక్కడ తీసుకెళ్ళిపోయి పిల్లలు పుట్టిందని తీసుకెళ్ళి అక్కడ తానం చేయిస్తారు, రావుడితో కూడా కూర్చోపెట్టి. అలా చేస్తే పిల్లలు పుడతారా? ఎవరు చెప్పారు? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకోటి ఏంటంటే సంటి పిల్లోళ్ళు బొడ్డులు ఊడిపోతుంటాయి కదా, ఈ బొడ్డు తీసుకొచ్చి మళ్ళీ అందులో కట్టి మొలతాడికి కడతారు. ఇదేంటి పోయే కాలం నాకు అర్థం అవ్వట్లేదు. అవునా కదా? స్తోత్రం చెప్పట్లేదు. చేసేవాళ్ళు లేరనుకుంటున్నారా? హల్లెలూయా. ఒక ఆమె తీసుకొచ్చింది, ప్రార్థన చేయండి మా వాడికి బాగుంటలేదండి, అసలు ఒక 20 పూసలు ఎన్నో ఉన్నాయి మొలతాడు చుట్టూరు. ముందు దంట తీసి పడే అన్నాను. దేనికి స్తోత్రం. మరి నీరసం రాకపోతే ఏమవుతుంది? లేనిపోని అన్నీ కట్టింది అన్నీ అన్నీ ఆడి పిచ్చి వచ్చేస్తుంది అన్నీ చూసుకోవడం వల్ల. నేను కట్ చేసి పడే అన్నాను. ఆ తాడు కట్ చేసి ఆ పూసలన్నీ పడేయండి బయట. దేవునికి స్తోత్రం కలిగినగా ప్రార్థన చేస్తాను బాగుంటాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. కనుక జాగ్రత్త. దెయ్యాలు మనమే తెచ్చిపెట్టుకుంటున్నాం ఇళ్లలో. అట్లా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారం మనం ఏం చేయాలి? నడవాలి. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? హల్లెలూయా. క్రైస్తవులు కూడా ఎక్కడికైనా మన భయం ఉందనుకో అక్కడ నూనె జల్లేస్తుంటాం. భయం ఎందుకు నీకు? దేవునికి స్తోత్రం. ఏంటి పాస్టర్ గారిని అక్కడ కూడా చల్లండి, నాకు కొంచెం అక్కడ ఏది తేడాగా అనిపిస్తుందండి అంటుంది. అలా ఎక్కడంట అక్కడ ఏది తేడాగా అనిపిస్తుందంటే అక్కడ కూడా కొబ్బరి నూనె చల్లాలంట. ఇక్కడ కూడా పావేంటి ఇలాగా. ఎంత భయమో! ఈ ఆచారాలన్నీ వాళ్ళు భయపడుతుంది ఏదో చేసేస్తుందని ఆ భయంతో వాళ్ళు అన్నీ పెట్టుకున్నారు తప్ప వాస్తవంగా దేవుడు చెప్తున్నాడు నువ్వు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. ప్రకృతికి కూడా నువ్వు భయపడకూడదు అన్నాడు. చెప్పకూడదు సరే గట్టిగా. నువ్వు భయపడవలసి వస్తే ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. హల్లెలూయా. రేపొద్దున రెండవ రాకళ్ళు ఏదో జరిగిపోతుంది అంటున్నారు అందరూ ఇప్పుడు. హల్లెలూయా. నాకైతే ఏ భయం లేదు. మీకు ఉందేమో టెన్షన్. నాకెందుకు టెన్షన్? నన్ను కన్నాడు తండ్రి, కొన్నాడు తండ్రి, నన్ను తీసుకెళ్ళటానికి వస్తాడు ఆయన, అందులో ఏం ఉంచడు నన్ను. హల్లెలూయా. ఏ అగ్ని నన్ను కాల్చదు. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. నేను చెప్పినట్టు అగ్ని వినాలా? గట్టిగా స్తోత్రం చెప్పాలండి. నేను చెప్పినట్టు ప్రకృతి వినాలా? హల్లెలూయా. సూర్యుని ఆపలేదా యెహోషువ? చెప్పకూడదు సరే గట్టిగా. నువ్వు అక్కడ ఆగాను కానీ ఆగింది. ప్రకృతిని శాసించే అధికారం దేవుడు తన బిడ్డలకు ఇచ్చాడు. హల్లెలూయా. ఆకాశాన్ని, భూమిని, నక్షత్రాన్ని చూసి మీరు భయపడకండి. ఎందుకలా మీరు భయపడతారు? మీరు భయపడాల్సి వస్తే నాకు భయపడండి అన్నాడు. రేపు రెండో రాకడ వచ్చినప్పుడు తెగుళ్ళు, కరోనా వచ్చినప్పుడు ఎంతమంది భయపడ్డారు? చాలా టైం మళ్ళీ వస్తుందంటే సరే గుండెలు దడుకు అంటున్నాను. ప్రియా దేని పెట్టిన మళ్ళీ కరోనా వచ్చినప్పుడు నట్టం ఏమి లేదు, ఏం జరగదు. హల్లెలూయా. నీకేమైనా అయ్యిందా? నేను బతికించేసేది మన వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? సమాజానికి కానీ, కొంపలో కానీ, ఇంట్లో కానీ ఎక్కడైనా ఉపయోగం లేని బతుకులు మనకి. కానీ ఎందుకు ఉంచేసాడు ఈ 2024లోని? కరోనా పోతే సరిపోరు మనం. ఓ బాధ కాదు మనతోటి. హల్లెలూయా. దేనికని ఉంచాడంటే దేవుడి కృప, దేవుడి ప్రణాళిక, దేవుడికి లోబడాలి, భయభక్తులు కలిగి జీవించాలి. ప్రభా ఇంకా నన్ను ఎందుకు ఉంచావు? దేనికోసం ఉంచావు? ప్రభా నేను ఏం చేయాలి నీకోసం అని దేవుని పాదాలు పట్టుకుని దేవుడిలో మనం ఎదగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు అట్లా ఉన్నారా ప్రజలు? హల్లెలూయా. ప్రతి దానికి భయపడిపోతుంటారు. కనుక ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేనికి భయపడాల్సిన పని లేదు. ఏది నీకు ఎంత మాత్రమో హాని చేయదు. ఇశ్రాయేలు ముందు ఏ శకునము శక్తి కూడా పనిచేయదు, నిలబడదు. చెప్పకూడదు సరి గట్టిగా. మనం దేవుని బిడ్డలం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను చూసి దెయ్యం భయపడాలా? దేవునికి స్తోత్రం కదా. బాబోయ్ దేవుని కుమార్తె వస్తుంది, దేవుని కుమారుడు వస్తున్నాడని భయపడాలా? నువ్వు చూసాయి బాబు అక్కడ ఏదైనా కదిలింది బాబోయ్, ఆ మూలకి వెళ్ళను బాబోయ్. బొద్దింకి చూసినా భయమే కొంతమందికి. అంతెందుకు ఏదైనా పాంపులు ఇప్పుడు ఎన్నో జర్రు వచ్చిందంటే ఇప్పుడు అందరూ లేచిపోతారు ఇక్కడ.
ఒక్కొక్క ఆడదందరికి తక్కువ తొక్కుపడేది ఆధారం ఎందుక మళ్ళీ భయపడిపోతున్నది అది ఏం చేస్తుంది తొక్కేస్తుంది అని తొక్కుతుంది ధైర్యం ఎక్కువ దానికి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒక మీటింగ్లో పెద్ద పాము వచ్చేసింది. దేవునికి స్తోత్రం. మీటింగ్ జరుగుతూ ఉంది, సభలో పెద్ద పాము వచ్చేసిందండి. నిజంగా అందరూ బెదిరిపోయారు. కానీ ఒక ఆవిడ ముసలివాడి దగ్గర 70 సంవత్సరాలు ఉంటాయంటే వాడికి బెదరలేదు, అనకలేదు, జనకలేదు. హల్లెలూయా. పట్టుకొని తోకపట్టు గిరగిరగ తీపి అలాగే చేసింది అంతే. స్తోత్రం. హల్లెలూయా. అళ్ళు మొత్తం జనాలందరికీ షాక్ అనమాట. నువ్వు ఎలా పెట్టేసుకున్నావే, ఎలా తిప్పేసావే, భయం లేదే, మళ్ళీ అమ్మలెక్కలు ఆడే మాటలు. అదో నోరు మూసుకోండి, అక్కడ వాక్యం చెప్తుంటేని భయపడుతుంటారు మీరు. దేవుని స్తోత్రం అని చెప్పి గద్దించింది. దేవుని స్తోత్రం. భయపడకూడదు దేనికి. దానియేలులో దేవుడికి నచ్చింది ప్రత్యేకమైన జీవితం. దేవుడు చెప్పినట్టు నడిచాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. రాజుకి భయపడలేదు. భోజనం తినకపోతే తలకాయలు ఎగిరిపోతాయి. హల్లెలూయా. దానికి సమాధానం చెప్పాలి. నువ్వు అక్కడ అర్పించింది కాబట్టి నేను ఎందుకు తింటానంటే ఇంకా డేంజర్ అక్కడ. అన్నీ తెలియదా దానియేలుకి? తెలుసా తెలీదా? తెలుసు. తెలిసింటూ కూడా ఏమన్నాడు, అయితే అవుతుంది, ఎన్నాడు బతుకుతాం. హల్లెలూయా. చావు అనేది ఒకరోజే వస్తుంది కదా. అదేదో ప్రభు కోసం చచ్చిపోతాం. చెప్పకూడదు ఇంకా దేవుడి కోసం చచ్చిపోతే ఇంకా మంచిది. అందుకే షడ్రక్ మెషక్ని కూడా అగ్నిగుండంలో వేసేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా అవి వేసినప్పుడు ఆ ఏటైకి వెళ్ళినోడు కాలిపోయారు, పక్కనోడు ఇంకా పడలేదు అందులోని. ఆ వేడికి దగ్గర తీసుకెళ్ళినోడు కాలిపోయారు. హల్లెలూయా. వీళ్ళు అందులో పడిపోతే మంచి డ్యాన్స్ చేశారు అందులో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి పాటలు పాడారు. అసలు ఎంటిక కూడా కాలలేదంటే తల మీద ఉన్న ఎంటిక. హల్లెలూయా. ఎంత కాపుదల. ఎవరు 4వ వ్యక్తి ఆయనతో ఉన్నాడు అన్నారు అక్కడ. ఎంత గొప్ప సాక్ష్యం అది, ఎంత ధైర్యం అది. హల్లెలూయా. ఎంత బేస్ అయ్యారు దేవుడి మీద. అటువంటి విశ్వాసం నీకుందా? అటువంటి పరిశుద్ధమైన జీవితం జీవించే కృప నీకుంది. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పలే గట్టిగా. హల్లెలూయా. కొంత సోమవారం సీటుడు వచ్చేసిన భయమే, మంగళవారం సీటుడు వచ్చిన భయమే. దేనికి శుక్రవారం సీటుడు వచ్చేసిన భయమే. ఫైనాన్షియల్ వస్తున్నారంటే భయం, నెల వస్తుందంటే ఒకటికి భయం. హల్లెలూయా. బాబు రేపు ఏం జరిగిపోతే రేపు ఎలాగా బతుకు ఆలోచిస్తూ ఉంటారు. నువ్వు దేవుడు నమ్ముకున్నావు. హల్లెలూయా. నీ దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు అడగక ముందే అన్నీ సమకూర్చి నీకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నువ్వు దేనికి కూడా భయపడకూడదు. ఆమె ప్రత్యేకమైన జీవితం. నిన్ను చూడగానమ్మో ఈవిడ దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆవిడ మాట ఖచ్చితం అంటే ఖచ్చితం. వాళ్ళు కరెక్ట్గా ఉంటారు అన్ని విషయాల్లో అనే సాక్షి మనం పొందాలి. ఆమె అటువంటి వారిని దేవుడు మెచ్చుకుంటాడు. దానియేలు అది బాగా నచ్చింది దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్య ఆచార సంబంధమైనది ఏది ఒక్కటి కూడా నువ్వు చేయటానికి వీల్లేదు. హల్లెలూయా. చాలామంది చెప్తారు అన్నీ తినేచ్చా, ఏం కాదు, కలిసిపోవచ్చు అని. అదంతా నాటకాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెట్టు వేసాడు కదా. హల్లెలూయా. ఇప్పుడు మంచి చెట్లు తినే చెట్టు ఆయన ఎందుకు వేయాలి? పనిలాగా వేసాడు అక్కడ. ఆ చెట్టు వేసాడు, ఈ చెట్టు వేసాడు. చెట్టు వేసి ఇద్దరిని సృష్టించాడు, అక్కడ పంపాడు. ఆ చెట్టు కూడా తినొద్దు అన్నాడు అంతే. నువ్వు ఎందుకు అలాంటప్పుడు నువ్వు ఎందుకు వేయాలి? నువ్వు ఎందుకు తినొద్దు అంటున్నావు? నాకు కారణం చెప్పంటే డెప్పులు ఊడిపోతాయి అక్కడ. దేనికి స్తోత్రం. తినొద్దు అన్నప్పుడు తినకూడదు అంతే. దేనికి స్తోత్రం. అవునా కదా? చెప్పరేమిరా? అది ఎందుకు వేసావు? అది ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అది వేయకపోతే ఈ తెప్పలు ఉండేవి కదా. మరి ఆయన చెప్పాలి, నువ్వు చెప్పాలి మరి ఆయనకి, సృష్టికర్తకి. నిజంగా దేవుడు వస్తే మనమే చెప్పేస్తుంటాయి. నువ్వు ఎన్నాళ్ళు లేదు నీకోసం వెయిట్ చేస్తాను, ఎంత ఎత్తు బతుకుతున్నాను, నేను ఎప్పుడు వచ్చావా అంటాం మనం. దేని స్తోత్రం. నిలదీసేసి అడిగేస్తాం అంతే. దేవుడు చాలా గొప్పవాడు. హల్లెలూయా. మనం కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. దేని స్తోత్రం కలుగుంది. దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం చేద్దాం. దేవుడు చేయొద్దు అన్నది చేయొద్దు. హల్లెలూయా. అలా చేయొద్దు అన్నది చేయటం వల్లనే కదా ఈరోజు ఇంత ముప్పు వచ్చింది. హల్లెలూయా. దేవుడు మాట వినాలి, రీజన్ లాక్కూడదు, నీకు డౌట్లు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. తినొద్దన్నది తినకూడదు అంతే. ఆమేన్. ఖచ్చితంగా నమ్మకం. రెండవది దానియేలులో, దీని మీద నేను 1 గంట మాట్లాడొచ్చు కానీ టైం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళాలి. దానియేలులో రెండవది నచ్చింది ఏంటంటే దేవునికి. హల్లెలూయా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతారా? 2వ అధ్యాయం 17-18 వచనాలు. దానియేలులో దేవుడికి నచ్చింది. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలుకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందు దేవుని కటాక్షం పొంది నిమిత్తమై ఆయన వేడుకొనమని వారిని హెచ్చరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
బబులోని దేశంలో ఒక సమస్య వచ్చి పడింది. ఆ రాజు అంటే ఒక కల అన్నాడంట, ఆ కల మర్చిపోయాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ కల మర్చిపోయాడమ్మా? రాజు వచ్చిన కల మర్చిపోయాడు. రాజ్య సంస్థానంలో గారడి విద్యోళ్ళు ఉన్నారు, మాంత్రికులు ఉన్నారు, జ్యోతిష్గాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, శకునిగాంట్లు ఉన్నారు, చాలామంది ఉన్నారు. చెప్పాడు రాజు, రే నాకు ఒక కల వచ్చింది. ఎవడైనా కల వచ్చిన కల చెప్తే దాని భావం చెప్తాడు, తెలిసిందో తెలియదో. హల్లెలూయా. ఇతని రాజు అంతా రివర్స్ క్యాండిడేట్ ఈ రాజు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కళ చెప్పట్లేదు, ముందు వచ్చిన కళ మర్చిపోయాడంట, మర్చిపోయిన కళ చెప్పాలంట. ఇది ఎక్కడైనా బాగుందా? ఎవడు చెప్పగలడు ఇది? దేవునికి స్తోత్రం కలిగిన కాక. చెప్పకపోతే తలకాయలు ఎగిరిపోతాను. ఇదో షరత్ పెట్టాడు. ఇది ఎక్కడికి వచ్చి పడ్డాం బాబు, ఇక్కడికి పోయి ఆడు వచ్చిన కళ చెప్పితే దాని భావం ఏంటో మేము చెప్తాం, కానీ వచ్చిన కళ మర్చిపోతే దాన్ని చెప్పమంటే మేము ఎట్లా చెప్తాం? ఇది ఎలా కుదురుతుంది ఇది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తం అందరినీ ఎగరగొట్టేస్తాను అంటున్నాడు. ఇదేం రాజు? అందరూ భయంతో ఉన్నాడు. ఈ సమస్య వాళ్ళతో పోదు, దానియేలు తలకే కూడా ఎగిరిపోతుంది చెప్పకపోతే. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇటువంటి సమస్య వచ్చి నిజంగా చెప్పాలంటే దానియేలు ఆత్మ ప్రత్యక్షత కలిగినవాడు. దేవునికి స్తోత్రం. వివేచన, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం కలిగినవాడు. దేవుని ఆత్మతో సంబంధాన్ని కలిగి ఉన్నవాడు దానియేలు. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? నేను చెప్పేస్తానే ఎంత విషయం అని అనలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సమస్య వచ్చింది, అందరిని పిలిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. స్నేహితులు అందరిని పిలిచి అన్నాడు, ఈ సమస్య వచ్చింది కాబట్టి మన నలుగురం కూర్చుని ప్రార్థన చేద్దాం, దేవుడు బయలుపరచక తప్పదన్న. చెప్పకూడదాం సరే గట్టిగా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ దానియేలులో దేవుడికి నచ్చింది ఏంటంటే అందరినీ సమకూర్చి ప్రార్థన చేయటం. చెప్పకూడదాం సరే గట్టిగా. ఆ సమస్య ఏదైతే వచ్చిందో దేశంలో, ఆ రాష్ట్రంలో, ఆ ఊరిలో ఆ పరిష్కారం దేవుడే చెయ్యాలి తప్ప ఇది దేవుడి వల్లే అవుతుందని చెప్పి దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక మనం అందరం కూర్చొని ఏం చేద్దాము? ప్రార్థన చేద్దాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే దేవుడు పరిష్కారం చూపిస్తాడు. దేవుడికి దానియేలులో నచ్చింది సమైక్య ప్రార్థన. దేవునికి స్తోత్రం. నేను ఒక్కనే ప్రార్థన చేసేయగలను, నాకేంటి దేవుడు చెప్పేస్తాడులే అని అనలేదు. హల్లెలూయా. నలుగురు కలిసి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఒక్కరి ప్రార్థన వేరు, ఇద్దరు ప్రార్థన వేరు, నలుగురు ప్రార్థన వేరు, అందరు కొడుకు సంఘ ప్రార్థన వేరు. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. కలిసి ప్రార్థన చేస్తే దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న కుటుంబాల్లో చాలా సమస్యలతో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. ఏ సమస్యలతో ఉన్నారు నాకు తెలియదు, కానీ శుక్రవారం జరుగుతున్న ఆరాధన, హల్లెలూయా, ప్రార్థనలు, ఉపవాస ప్రార్థన జరిగినప్పుడు ఇక్కడ తగులడితే దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ సమస్య ఏదో చెప్పుకుని ఇక్కడ ఏడితే దేవునికి స్తోత్రం కలిగిన గాక. దానికి పరిష్కారం ఉంటుంది. నువ్వేం ఉపవాస ప్రార్థనకు రావు. నువ్వు ఉపవాసం అంటే భయం, నీకు నానాగడ్డి తింటే అందులో కూకుంటూ ఉంటావు, ఏంటి అర్థం అవుతుంది. దేనికి స్తోత్రం కలిగిన గాక. సమస్య వచ్చినప్పుడు కొంతమంది నలుగురు చెప్పరండి, నామోషం మళ్ళీ అవన్నీ చెప్పవలసినవి కాదులేండి, ఓ బాధ కాదండి. పాటర్ గారు కూడా చెప్పరు, చెయ్యండి మీకే చెప్తాడు, ఏంటో మరి చెప్పేయడం మాకు. దేనికి స్తోత్రం కలిగిన గాక. మేమేం దేవుళ్ళు ఏం కాదు, దేవుడు పైన ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు చెప్పుకుని ఏం చేయాలో అందరినీ కలుపుకుని ఏం చేయాలి, నా కోసం ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పాలా. హల్లెలూయా. సమైక్య ప్రార్థన చాలా అద్భుతమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఒక్కరితో పోయేది కాదు, మొత్తం తలకాయలు లేపేస్తానంటున్నాడు నెబుకద్నెజరు. కనుక మనం ప్రార్థన చేద్దాం, శాంతి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన. నలుగురు కూడుకుని ప్రార్థన చేశారు. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కరోనా వచ్చినప్పుడు అందరూ కూర్చుని ఏం చేశారు? ప్రార్థన చేస్తే దానికి పరిష్కారం దొరికిందా లేదా? చెప్పడం కూడా అన్ని ఊళ్ళలోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని జిల్లాల్లోనూ దేశంలో ఒక సమస్య వచ్చిందంటే, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక తెగులు వచ్చినప్పుడు అందరూ కలిసి ప్రార్థన చేయగా ఆ తెగుల్ని దేవుడు తీసేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. అలాగే మన కుటుంబంలో ఏ సమస్య వచ్చినా సంఘంలోకి వచ్చి నలుగురికి చెప్పుకొని దాని గురించి మనం అందరూ ప్రార్థన చేయగలిగితే హల్లెలూయా, ఆ వ్యక్తికి విడుదల వస్తుంది యేసు నామములో. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక అద్భుతం దేవుడు చేశాడు. ఇక్కడ చేయబడుతున్న ప్రార్థన లాంటిది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రతి నెల ఆన్లైట్ పెట్టుకోవాలి, నలుగురు కలిసి ప్రార్థన చేయాలి. ప్రతి సమస్య కోసం ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. అర్థమైపోతున్నాయా? స్తోత్రం చెప్తారా? చెరసాల్లో కూర్చున్నప్పుడు ఆ నలుగురు కలిసి ఏం చేశారు? పౌలు శీల అందరూ కలిసి ఏం చేశారు? పాటలు పాడి ప్రార్థన చేయగానే ఏమైపోయింది? సరసాలు బద్దలైపోయినాయి. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? లేదు. అందరు కలిసి రండి, మనందరం కలిసి ప్రార్థన చేద్దాం అన్నాడు. హల్లెలూయా. దేనికి స్తోత్రం. నేను చాలా భక్తిపరుణ్ణి, చాలా నీతిమంతుడిని, చాలా సూపరు, నేను ఇలా చేసేసానంటే అలా జరిగిపోతానని గర్వంగా వెళ్ళలేదు. కానీ దానియేలు ఆ విషయాన్ని నలుగురికి చెప్పి నలుగురు కలిసి ప్రార్థన, సమైక్య ప్రార్థన చాలా పట్టుంటుంది, చాలా బలం కలిగింది, రండి ప్రార్థన చేద్దాం అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాంటి ప్రార్థనలు సంఘంలో జరగాలి. గట్టిగా స్తోత్రం చెప్దామా?
మనం ఒక్కడమే ఏదో సాధించేయలేము. నలుగురు కలిసి ప్రార్థన చేస్తేనే కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఏ సమస్య ఉందో, ఏ ఇబ్బంది ఉందో, ఏ గలిబిలు ఉందో, అది ప్రాణం మీదకి రావచ్చు, లేదా ప్రాణం బయట రావచ్చు, ఏదైనప్పటికీ కూడా దేవునికి స్తోత్రం. దానికి పరిష్కారం సమైక్య ప్రార్థనే, సంఘ ప్రార్థన. దేవునికి స్తోత్రం. దైవజనుడితో కలిసి ప్రార్థన, సేవకురాలతో కలిసి ప్రార్థన, అందరూ చేయి పెట్టుకుని ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో నీ భర్త మారిపోతాడే యేసునామములో, నీ కుటుంబంలో నీ భార్య మారిపోతే యేసునామములో, నీ పిల్లలు మారిపోతారే యేసునామములో. దేవునికి స్తోత్రం. ఇరుగు పొరుగు వారు మారిపోతారే యేసునామములో. ఎవరైతే ఆటంకంగా, ఇబ్బందికరంగా, అవమానకరంగా ఉన్నారో వారు మారిపోతారు యేసునామములో. ప్రార్థనకంత శక్తి ఉంది, ప్రార్థనకంత బలం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి కార్యాలు ఎన్నో నా జీవితంలో చూశాను. నేను నా వ్యక్తిగత ప్రార్థన ఉంటుంది, నలుగురిలో కూర్చుని కూడా ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమైక్య ప్రార్థన చేయండి, సమస్యలన్నీ వీటికి విడుదల వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మూడవది దానియేలుకి నచ్చింది, దానియేలులో దేవుడికి నచ్చింది ఏమిటనంటే చూద్దాం. దానియేలు 2వ అధ్యాయం 26వ వచనం చదవండి. దానియేలు 2వ అధ్యాయం 26వ వచనం. రాజు అంటున్నాడు దానియేలుతో ఏమంటున్నాడంటే, రాజు నేను చూసిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు సఖ్యమా? ఏమంటున్నాడు? నువ్వు చెప్పగలవా? హల్లెలూయా. నీకు ఆ పవర్ ఉందా అని అడగటమే కదా డైరెక్ట్గా. దేవునికి స్తోత్రం. మళ్ళీ చదవమాట. రాజు నేను చూసిన కలయు దాని భావ్యము తెలియచెప్పుట నీకు సఖ్యమా అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు దానియేలు ఏమన్నాడు? 27-28 వచనాలు 2వ అధ్యాయంలో దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిన ఏమని? రాజు అడిగిన ఈ మర్మమును జ్ఞానులైనను, గారడి విద్యలు గలవారైనను, శకునుగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరయ్యా. అయితే మర్మములు బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. గట్టిగా చప్పలు కొట్టాలండి. ఏమన్నాడండి? రాజు అడిగిన వెంటనే ఓసి ఎంత నీ కళ్ళని నా నిమిషంలో చెప్పేస్తాను అలా ఉండని చెప్పేసి గొప్పగా ఏదో నోటుకు వచ్చేసిందిగా చెప్పలేదు అక్కడ. దేవునికి స్తోత్రం కలిగినగా చెప్పగలిగిన సామర్థ్యత ఉన్న, ఆ జ్ఞానం ఉన్న, ఆ అభిషేకం ఉన్నప్పటికీ కూడా నేను చెప్పేస్తాను అనలేదు. కానీ హల్లెలూయా ఏమన్నాడు? రాజా నువ్వు అడిగిన దానికి ఎవరు చెప్పలేరయ్యా, మర్మములు బయలుపరిచేవాడు ఒకడు పైన ఉన్నాడు, ఆయన ఒక్కడే చెప్పగలడు అన్నాడు. అంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే తన్ను తాను తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాడు. చెప్పబడదాం సార్ గట్టిగా. హల్లెలూయా. నీకు వరాలు ఇచ్చినా, ఫలాలు ఇచ్చినా నువ్వు హెచ్చిపోకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పాలండి. కొంతమందికి సంఘంలో ప్రవచన వరం ఇవ్వచ్చు, కొంతమందికి దర్శన వరం ఇవ్వచ్చు. దేనికి స్తోత్రం. నీకు దేవుడు ఏదైనా చూపించగలడు. చూపించినా హల్లెలూయా నేనెంతటి వాడిని అనాలి. చెప్పకూడదు సార్ గట్టిగా. మర్మములు బయలుపరిచేవాడు పైనున్నాడు, ఆయన ఒక్కడే చెప్పగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా మనం తగ్గించబడి దేవుణ్ణి హెచ్చించగలిగితే హల్లెలూయా దానియేలు ఏ ఆశీర్వాదం పొందుకున్నాడో అట్టి ఆశీర్వాదం మీరు కూడా పొందుకుంటారు యేసు నామములో. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా? ఇంకా గట్టిగా దేనికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీకు విషయం చెప్పనా, చాలా విషయాల్లో నేను కొన్ని విషయాలు అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు దేవుడు కొన్ని వరాలు ఇచ్చాడు. వరాలు పొందుకునేంత అర్హత నాకు లేదు, కానీ అసలు వరాలు ఏంటో కూడా నాకు తెలిసేవి కాదు. హల్లెలూయా. మనిషి అలా నిలబడతా ఉంటే స్కానింగ్ అలా చూపించేసేవాడు అంతే. తన పరిస్థితి ఏంటి, తన భవిష్యత్తు ఏంటి అన్నీ చూస్తుంటే ఫస్ట్లో నేను మాట్లాడుతూ ఇలాగ చెప్పేసేవాడిని డైరెక్ట్గా. దేవునికి స్తోత్రం. నేను దేవుణ్ణిలో అలా గడపగా నేను కొన్నిసార్లు హెచ్చించుకుంటున్నానేమో, ఈ వరాలు ఉన్నాయని ఒకవేళ నేను మిరిసిపడుతున్నానేమో, ప్రభువా నన్ను క్షమించును ఆయన. దేవునికి స్తోత్రం. నేను తగ్గవలసి ఉంది, మీరు హెచ్చవలసి ఉంది. ఈ వరం ఇచ్చింది నువ్వు నాయన. హల్లెలూయా. మర్మములు బయలుపరిచింది నువ్వు నాయన. దేవునికి స్తోత్రం. మేము ఎంతటి వాళ్ళం ప్రభు అని ఆ జ్ఞానం ఎప్పుడైతే మాకు వచ్చిందో దేవునికి స్తోత్రం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు విడిచిపెట్టలేదు. చెప్పకూడదు సరే గట్టిగా. హల్లెలూయా. కొంతమంది జీవితాలు వెంటనే బయలుపరిచేసినా సరే వెంటనే చెప్పలేను. దేవునికి స్తోత్రం. ఏమంటే మీరు ప్రవక్త కదండి, మీరు చెప్పేస్తారు కదండి, మీరు ఎందుకు లేట్ చేస్తారు, ఆగవయ్యా అంటాను ఒక్కోసారి. దేవునికి స్తోత్రం. ఆగమ్మా అలాగంటాను. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా ప్రార్థన చేయి, దేవుడికి చూపిస్తాడు అంటాను. హల్లెలూయా. వరాలు ఉన్నాయి కదా అని చెప్పి సంత మార్కెట్లోకి వెళ్ళిపోయి ఆ మామిడికాయలు అమ్ముకునేవాడిని, చేపలు అమ్ముకునేవాడిని, నీ బతికిదండానికి తట్లేసుకొస్తారు మీదకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వరాలు ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు అంత ఒక పద్ధతి ఉంది. దేవునికి స్తోత్రం. ఏది ఏమైనా దేవుడు మహిమపరచబడాలి. స్తోత్రం చెప్తారా?
నేను ఒక విషయం చెప్తాను. ఒక రోజున ఒక ఊరు వెళ్తున్నాను నేను. మీటింగ్కి వెళ్తా ఉంటే ఒక వ్యక్తి కారులో వెళ్తున్నారు. నేను ఒక వ్యక్తి సైకిల్ తొక్కుని వెళ్తున్నాను, నేను కారులో వెళ్తున్నాను. వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. ఇదిగో నువ్వు కారు అర్జెంటుగా దిగి ఆ వ్యక్తితో ఈ మాట చెప్పు అన్నాడు. వెంటనే కారు ఆపమని కొంచెం వెనక్కి వెళ్ళని కారు అన్నాను. వెళ్తుంటే అతను చాలా స్పీడ్గా తొక్కుని వెళ్ళిపోతాడు. ఇంతకీ ఎందుకు వెళ్తున్నాడంటే గోదావరి గొట్టంటే వెళ్తున్నాం, అతను చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నాడండి. అతను ఎక్కడికండి? ఆత్మహత్య చేసుకోవడానికి, అందులో దూకి చచ్చిపోవడానికి వెళ్తాడు. దేవుని ఆత్మ చూడండి ఎంత గొప్ప విషయం. హల్లెలూయా. నువ్వు ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు నా కుమారుడా? నీ కోసం సిలువ మోసి రక్తంగా చనిపోయి సమాధి చేసి తిరిగి 3వ దినాన లేచాను. హల్లెలూయా. నా కుమారుడు చచ్చిపోవద్దు, ఇదిగో సాయంకాలం అక్కడ మీటింగ్ జరుగుతుంది, రా, దేవుడు అనేకమైన విషయాలు నీతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. ఆ విషయాలు చెప్పగానే గుండె జారిపోయిందండి అతనికి. నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను, నీకు ఎట్లా తెలిసింది? హల్లెలూయా. స్తోత్రం చెప్పరేమ్మా? ఇంకా గట్టిగా స్తోత్రం చెప్పరేమ్మా? ఆ రాత్రి మీటింగ్కి వచ్చాడు. ఏం జరిగిందో తెలుసా? ఆ వాక్యం విని మారు మనసు పొంది బాప్తిసం పొందాడు. ఈరోజు చక్కడ మందిరంలో పరిచర్య చేస్తున్నాడండి ఆయన. కావాలంటే చూపిస్తాను మీకు ఆయన్ని. చెప్పలు పెడతాం సార్ గట్టిగా. ఎంత గొప్ప సాక్ష్యం అండి. హల్లెలూయా. ఈ రోజున వెళతా ఉంటే అనేక మంది ఆహ్వానించాడు, అనేక మంది ఉన్నారు. ఈరోజు నేను కారులో రావచ్చు. దేవునికి స్తోత్రం. నేను ప్రవక్తను కదా, నాకు అన్నీ తెలుస్తాయి కదా. నేను ఇది మామూలుగా అలాగ వెళ్ళిపోతే ఎలాగ కారులోనే చూపించాలి మన రేంజ్ ఏంటో అనుకుని వచ్చే వ్యక్తిని కాదు నేను. చాలా విషయాలు దేవుని దగ్గర నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత ఎదుగుతున్నా నువ్వు అనిగే ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న వాళ్ళందరి హిస్టరీ కూడా దేవుడికి అన్నీ తెలుసు. నీ అంతరాత్మకు తెలీదా నువ్వేంటో, నీ బుద్ధి ఏంటో, నీ జ్ఞానం ఏంటో, నీ అంతరాత్మకు తెలీదా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుడి నామానికి. కొంతమందికి వరాలు ఉన్నాయి, పట్టుకోలేకపోతున్నాం అంతే. ఒక ఆవిడ అలాగే వరాలు ఉన్నాయి కదా, కొంపలుగా తిప్పారంట ఆ వ్యక్తిని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా కొంపకాడు ఉండేది కాదు, కుటుంబాలు వదిలేసింది, ఇంకా రకరకాలుగా తిరిగేది. మొత్తానికి చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినట్టుగా నేను చూశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఏదైనా చెప్పేయగలను. ఇంకా ఆవిడ ఏ స్థితికి వచ్చేసిందంటే ఏదైనా చెప్పేస్తాను. ఇంకా అర్థమవుతుందా? ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. కానీ దేవుడి దెబ్బ కొట్టు. దేవుని స్తోత్రం. తను తాను హెచ్చించుకున్నవాడు తను తగ్గించుకున్నవాడు నీకు ఏ వరం ఇచ్చినా, దర్శన వరం ఇచ్చినా, నీకు ప్రవచన వరం ఇచ్చినా, వివేచన వరం ఇచ్చినా నువ్వు తగ్గించుకొని ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను అర్హురాన్ని కాదు, అర్హుణ్ణి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి భాషల వరం ఇస్తాడు, కొంతమంది విశ్వాస వరం. హల్లెలూయా. చాలా అన్ని విధాలు కూడా మనం హెచ్చిపోకూడదు. నీకు అది ఇచ్చాడంటే ఎంతో కృప. చెప్పకూడదు గట్టిగా. నీకు ఆ వరం ఇచ్చాడంటే నీ ఎంతో ధన్యురాలివి. దాన్ని కడ వరకు కూడా ఏం చేసుకోవాలి? చెప్పాలి, కాపాడుకోవద్దా? దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అందుకని చాలా చోట్లకి వెళ్తే చాలామంది అడుగుతుంటారు, మీకు బయట అంత పేరుందా మీకు? మీరు నిన్న ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. 12 సంవత్సరాల క్రితం నన్ను కలిసిపూడిలో చూశాడంట. 12 సంవత్సరాల క్రితం. హల్లెలూయా. నేను ఆ వ్యక్తి ఎవరు నాకు తెలీదు. అతను చెప్తున్నాడు, అప్పుడు ఎలాగ కూర్చున్నారో కుర్చీలో మౌనంగా, దీనత్వంగా, ఇప్పుడు అలాగే కూర్చుని, ఎక్కడ ఎక్స్ట్రాలు లేవండి. ప్రవక్త పేరుకి మీకు సరైంది అన్నాడండి. చెప్పకూడదు. నేను అన్నాను, ఓరు బాబా అంటే ఇలా కూడా ఆలోచించేవాడు కూడా ఉన్నారని అప్పుడు అర్థమైంది. హల్లెలూయా. అది నిన్న పగలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. భోజనం కూర్చున్నప్పుడు ఆయన అంటే ప్రజలు గమనిస్తారు ప్రతిదీ కూడా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రవక్త అనే పేరుకి సరిపడే పదం ఆ మౌనం, ఆ విధానం, ఆ తగ్గింపు చాలా సంతోషం అండి అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సభల్లోకి వెళ్తూ ఉంటానా, సెకండ్ కూడా ఇవ్వటానికి బాధపడిపోతారు ఏంటో వాడు స్పీకర్లో. దేనికి స్తోత్రం. ఆయన వచ్చి నేను చక్కగా వెళ్ళిపోయి దేనికి స్తోత్రం బాగున్నారా అంటాను. దేనికి స్తోత్రం. కానీ ఆ రోజు వాడుకునే విధానం చూస్తే ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు కొంచెం కుళ్ళుకుంటూ ఉంటారు. కొంతమంది వెనకాల కూర్చున్నట్టు ఏడు కాదు అక్కడ సభలో. దేనికి స్తోత్రం. మళ్ళీ దాని ప్రతిదీ చెప్పాలి మీకు. మళ్ళీ ఇలాగ అన్నారా పాస్టర్ గారు అంటారేమో. హల్లెలూయా. దేవుడు చాలా మంచివాడు. హల్లెలూయా. సంఘములో దేవుడు నీకు ప్రార్థించే వరం ఇచ్చాడనుకో, తగ్గించుకుని ఉండు. హల్లెలూయా. నీకు పరిచర్య చేసే వరం ఇచ్చాడనుకోండి, తగ్గించుకుని చెయ్యి. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ గారు నువ్వు బాగా పాడతావని ఒకవేళ కూడా మీటింగ్లు తీసుకెళ్ళాలనుకోండి, అలా నువ్వేం చేయాలి? తగ్గించుకోవాలి. హల్లెలూయా. నేను బాగా పాడతానని పాస్టర్ గారు నన్నే తీసుకెళ్ళి, ఎవరు తీసుకెళ్తున్నారా అన్నావా, పడిపోయావా నువ్వు కింద. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఎంత తగ్గించుకుని ఉంటే అంత ఆశీర్వాదం. పాస్టర్ గారు, పాస్టర్ గారు నాకు ఆత్మీయ తండ్రి, బాగా పాడతానని కూడా తీసుకెళ్ళిపోతుండేవాడు నన్ను ఆయన. దేనికి స్తోత్రం. ఎక్కడికి? ప్రతి మీటింగ్ కోటాలకి కృతజ్ఞత కొడుకులు తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు. జనాలు అందరూ కూడా ఒకవేళ నేను వెళ్ళకపోతే కనుక అనుకోరట, ఏమండి ఆ సీన్ రాలేదా అనుకోరట. పాత పేరు సీన్ కదా.
ఆ సీన్ రాలేదమ్మా, ఏదో పనిలో ఉండి ఆగిపోయాడమ్మా. ఏమన్నా సీన్ కూడా తీసుకుని భలేగుండండి, భలేగా పాడతాడండి పాటలు. కానీ ఆ పాస్టర్ గారు కూడా ఎన్నోసార్లు అన్నారు, రే నీకు మంచి వరం ఇచ్చాడురా దేవుడికి మంచి వరం ఇచ్చాడురా నీకు, ఎవ్వరికి ఇవ్వలేని గొప్ప ఆతిథ్యత అది, నువ్వు జాగ్రత్తగా కాపాడుకోరా నాన్న అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా పాడుతూ ఉండే ఆ పాట తీయగా అయిపోయింది. దేవుని దగ్గర అణిగి ఎవరు పొగుడుతున్నా సరే, పొగడుతున్నా బయటకి ఎక్కవు. అది సాల్వ్ అంటే ముందే డేంజర్ నాకు, సాల్వ కప్తానంటే టెన్షన్, నాకు దండ కప్తానంటే ముందే టెన్షన్. ఒకరు 6 మోసుకొచ్చారు దండని, దేనికి స్తోత్రం, ఆయాల నుంచి పట్టుకుంది, నాకు దేనికి స్తోత్రం కలిగింది, నాకు దండ వద్దురా బాబు అంటే సార్ 6 మోసుకొచ్చారండి దండ. ఏంటండి గజమాలు అంటారంట దాన్ని వేసుకొస్తే పట్టుకున్నారు. మెల్ల వేయలేదు కానీ పట్టేసి ఫోటోలు తీయించేసుకున్నారు. నాకు మనసు అస్సలు ఇది అవ్వలేదు. హల్లెలూయా. ఎంత తోడు అంటే మనం, హల్లెలూయా, ఏ పాటి వారు అంటే మనం. దానియేలు అన్నాడు, రాజా నువ్వు చెప్పిన దానికి ఎవ్వరు చెప్పలేరయ్యా. హల్లెలూయా. నేను ఎవరు చెప్పలేరు కాబట్టి వాళ్ళకంటే నేను చాలా సూపర్, నేను చెప్తాను చూడు ఈయన అనలేదు అక్కడ. హల్లెలూయా. అనుంటే ఎలాగుండాం. హల్లెలూయా. మర్మములు బయలుపరచు దేవుడు ఒకడు పైన ఉన్నాడు అన్నాడు. చెప్పకూడదాం గట్టిగా. అంటే ఏంటి దీని అర్థం? దేవుని నామాన్ని హెచ్చిస్తున్నాడు, అతను తగ్గించుకుంటున్నాడు. సంఘములో ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర తగ్గించుకోవాలి, సేవకులతో సహా విశ్వాసులేట అందరూ కూడా. దేవునికి స్తోత్రం. బాగా చెప్పగలిగిన తలంతున్నా, బాగా పాలగలిగిన తలంతున్నా, ప్రవచనంలో ఉన్న ఏమున్నా దేవుని దగ్గర తగ్గించుకోవాలి. తగ్గించుకుని మనం పరిచర్య చేస్తే ఇంకా దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఏం చేశాడు? అలా తగ్గించుకోవటం వల్ల దానియేలు ఎక్కడ పెట్టాడు? ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసాడు దేవుడు. చెప్పకూడదు గట్టిగా. ఎక్కడ పెట్టాడమ్మా? ఒక పోస్టులో పెట్టాడు. పోస్టులో పెట్టడమే కాదు, మళ్ళీ ఏమన్నాడు తెలుసా? దేనికి కళ ప్రార్థన చేసి ఆ కళ భావం చెప్తే మత్తి లేదు రాజుకి, సాష్టాంగ పడిపోయాడు అండి. చెప్పకూడదు సరే గట్టిగా. దానియేలు కాళ్ళ మీద సాష్టాంగాడు. మళ్ళీ మొత్తం చెప్పాడు బబులోను రాజ్యం అంతటికని, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. చెప్పకూడదు సరే గట్టిగా. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఎలాంటి సాక్ష్యాన్ని పొందారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం తగ్గించుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను చాలా చోట్లకి వెళ్తూ ఉంటాను. నేను ఎంత స్లోగా మాట్లాడతానో అయిపోయిన తర్వాత అంతే గట్టిగా క్లాస్ ఇస్తాను నేను. హల్లెలూయా. పాస్టర్ గారు కదా ఏం అనరు అనుకుంటారు చాలామంది. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు దేవుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నన్ను పిలిచిన కొంతమంది చోట్ల చాలామంది నన్ను ఆహ్వానిస్తూ ఉంటారు. చూస్తాను. హల్లెలూయా. ప్రేమగా ముద్దుగా. దేనికి స్తోత్రం. చక్కగా మాట్లాడిస్తాడు. వినకపోయారు అనుకోండి గట్టిగా కౌంటర్ ఇస్తాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అలాగని కొంతమందిని కూడా సాహసి పెట్టినట్టు తగిలించడం కూడా జరిగింది. స్తోత్రం చెప్పాలి సరే. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. మరి వినకపోతే ఏం చేస్తాడు? కొడతానంటారా? నేను మాట్లాడట్లేదు నేను. హల్లెలూయా. దేవుడు చాలా మంచివాడు. హల్లెలూయా. దేవుడి మాటకు లోబడదాం, తగ్గించుకుందాం, విధేయత కలిగి ఉందాం. ఆమె ఎంత తగ్గించుకుంటే అంత ఆశీర్వాదం నీకు. అందుకనే దానియేలు దేవుడు అన్నాడు బహుప్రియుడు. దానియేలులో నచ్చింది దేవుడికి ఏంటి చెప్పాలి? ఒకటి, రాజు తినే భోజనం అంటే ప్రత్యేకమైన జీవితం. రెండోది ఐక్య ప్రార్థన. ఓకే. మూడోది తను తాను ఎవరిని హెచ్చించాడు? నువ్వు దేవుడిని హెచ్చించావు మరి. హల్లెలూయా. స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరు కూడా లేచి నిలబడదాం. కొద్దిసేపు దేవుడిని మనం స్తుతించి దేవుడి నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు చాలా మంచివాడు. 2 చేతులు పైకి ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరూ చెప్దామమ్మా. మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా మనల్ని ఆశీర్వదించాడమ్మా. 2 చేతులు పైకి ఎత్తి దేవుడిని స్తుతిద్దాం. దానియేలు ఏ సాక్ష్యాన్ని అయితే పొందాడో అటువంటి సాక్ష్యాన్ని మనం కూడా పొందుకుందాం. దేవుడికి ఇష్టం లేని మనం చేయొద్దు, దేవుడికి ఇష్టమైంది మనం చేద్దాం. దేవుడు ఏది చెప్తే ఆ మాటకు లోబడదాం. ఆయన బాటలోనే నడుద్దాం. వందనాలు, 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 వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మేము తగ్గవలసి ఉంది, మీరు హెచ్చవలసి ఉంది ప్రభూ. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ దేవుని స్తుతిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయ. నీకు నీవే సాటి, నీకు నీవే సాటి. నువ్వు అధిపతివి, రాజువి, చక్రవర్తివి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మహోన్నతుడా, సృష్టికర్త, జీవాధిపతి, నా కాపరి, నా బోధకుడా, నన్ను రక్షించువాడ, సంరక్షించువాడ, బలపరచువాడ, పోషించువాడ, నిలబెట్టువాడ, నేను కృప చూపుతున్న తండ్రి, నా పైన జాలి, దయ, కనికరము కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నీ నామమే హెచ్చించబడునుగాక, నీ నామమే హెచ్చించబడునుగాక. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం నీ కృప, 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 కృప. నీకు ఇష్టం లేని ఏమైనా చేస్తే నన్ను క్షమించు, క్షమించు ప్రభువా. నీకు స్తుతులు, 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 స్తుతులు నాయన, స్తుతులు నాయన, స్తుతులు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించగానే సాగేదా, నీవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నిరసించగానే. అందరూ కూడా నోరు తెరిచి, నేవేను తీరుగా నిన్నే ప్రేమింతును, నిన్నే యేసయ్యా, నిన్నే ప్రేమింతును. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో ఆగేదా, నివసించగానే గేదా, నేవేను తీరుగా నిన్నే ఆరాధింతును. అందరూ చెప్దామా నోరు తెరిచి, నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించగానే సాగేదా, నేవేను తీరుగా నీ సన్నిధి మోకరించి, నీ మార్గములో సాగేదా, నీరసించగానే ఆగేదా, నీవేను తీరుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే ఆరాధన, నీకే మహిమ అన్ని వేళలా, నీకే నా ఆరాధన. ప్రభువా, ఇప్పటి వరకు చెప్పబడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సంఘాన్ని బహుప్రియురాలని మీరు పిలవబోతున్నందుకు వందనాలు. యేసయ్య, వచ్చిన ప్రతి బిడ్డ ఎంతవరకు ఈ మాటలు గ్రహించారో నాకు తెలియదు, కానీ గ్రహించిన ప్రతి బిడ్డ జీవితంలో
నాయనా ప్రభు నీ కృప విడుదలవునుగాక, నీ శక్తి చేత నింపబడుదురుగాక. తండ్రి మేము ఏ పాటి వారమయ్యా, నీ కృప వలన నీ దయ వలన ఇలాగున్నాము తండ్రి. మీరు మాకు ఇచ్చిన ప్రతి వరాన్ని బట్టి ఫలాన్ని బట్టి నీ నామానికి మహిమ కలుగునుగాక. నేను వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన దర్శించండి, దీవించండి. మేము తగ్గవలసి ఉంది, మీరు హెచ్చవలసి ఉంది. సమస్త ఘనత మహిమ ప్రభావములు నీకే చెందునుగాక. రాకడలో ఈ సంఘం ఎత్తబడునుగాక. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సకల పరిశుద్ధులకు కూడొచ్చినందుకు సదాకాలము తోడైంది. ప్రభు ఆత్మ ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. మంచిది. చక్కని వర్తమానం ఇచ్చినటువంటి దైవజనులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి